అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతాదయ వంటి సూచనలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. ఒకనాడు వాళ్ళిద్దరు నది తీరానికి పోయారు. ఈ గాలి, చెట్లు, పూలు, నది మన భవనాల కంటే అందంగా ఉన్నాయి. అవును మిత్రమా, చాలా అందంగా ఉంది. చాలా పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి. అది చూడు, ఆ పక్షులు అంశ ఎంత అందంగా ఉందో. అవును అవును, చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూడు, నేనేం చేస్తాను. అయ్యో మిత్రమా, ఎంత పని చేశావు. ఈ అంశ నాది, ఈ అంశ నాది. నా బాణంతో కొట్టే కాబట్టి ఈ అంశ నాది. నాకు ఇవ్వు. గాల్లో ఆగే అంశ నిద్రిద్దాం. జీవించ పాపగా నేను నీకు ఇవ్వను. ఈ అంశ నాది, నాకు ఇవ్వు. నేను ఇవ్వను. నాకు ఇవ్వు. నీకు ఇవ్వను. ఆగండి ఆగండి, మీరు గొడవ పడకండి. రాజుగారి దగ్గరకు వెళ్తారు. రండి, మీకు న్యాయం చెప్తాను. నమస్కారం ప్రభు. రాజుగారు, వీరిద్దరూ న్యాయం కోసం మీ దగ్గరకు వచ్చారు. ఏం జరిగింది? మీకు తప్పకుండా న్యాయం చేస్తాను. ప్రభు ఆకాశంలో వినాల్సిన అంశను నేను బాణంతో కొట్టే కాబట్టి అంశ నాది. కానీ గౌతముడు నాకు ఇవ్వట్లేదు. ప్రభు, గాలిలో ఎగిరే అంశలు హింసించారు. జీవించ పాపం కదా, నేను ఈ అంశలు ఇవ్వను. ఈ సమస్యను మా మంత్రి చెప్తారు. దేవదత్తుడు కొట్టిన బాణం వల్ల అంశ చనిపోయి ఉంటే అంశ దేవదత్తుడుగా ఉంది. కానీ గౌతముడు దైత అంశుడు కాలేడు కాబట్టి అంశ గౌతముడిగా ఉంది. ప్రభు, క్షమించండి ప్రభు, మీ తీర్పు నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. ఓహో, అలాగా అయితే ఒక పీడను తెప్పించండి. పీడ మీద అంశుడు కూర్చోబెట్టండి. మిగతా అంశాలు విడిగా పిలవండి. యువతికైతే అంశంలో వారిని చెందుతుంది. ముందుగా దేవదత్తుడు అంశం చూస్తాడు. రామ్ సార్ రా, నా దగ్గరికి రా. రామ్ సార్ రా, నా దగ్గరికి రా. ఇప్పుడు గౌతముడి వంతు. హంస నా దగ్గరకు రా, హంస నా దగ్గరకు రా. దేవదత్తుడు కఠినంగా పిలవడం వల్ల హంస తన దగ్గరకు వెళ్ళలేదు. కానీ గౌతముడు ప్రేమ హంసను పిలిచాడు కాబట్టి హంస గౌతముడి దగ్గరకు వెళ్ళింది. కాబట్టి గౌతముడికి చెందుతుంది. వారి ప్రేమ దయతో హంసనే కాదు, మా మనసులను కూడా గెలుచుకున్నాం. అందరూ దయ, ప్రేమ కలిగి ఉండాలి. ఇదే నా తీర్పు. నా తీర్పే శాస్త్రం.